లవంగాల వల్ల మన జుట్టు విపరీతంగా పెరుగుతుందని శాస్త్రీయ పరంగా నిర్ధారించబడింది, సైంటిఫికల్గా ప్రూవ్ అయింది. సో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలామంది ఏంటంటే జుట్టు రాలిపోతుందని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు. మంచి మంచి న్యాచురల్ హోమ్ రెమెడీస్ తోటి మన జుట్టు అనేది విపరీతంగా పెరుగుతుంది. ఎలాంటి టెన్షన్ పెట్టుకోవద్దండి. ఊడిన ఒక్క వెంట్రుక దగ్గర 10 వెంట్రుకలు రావడాన్ని మీరు అబ్జర్వ్ చేస్తారు. అన్నీ కూడా సాధారణంగా మనకు ఇంట్లో అందుబాటులో ఉన్నటువంటి వస్తువులతోటి. సో వీడియో పూర్తిగా చూడండి, ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా. అలాగే చిన్న రిక్వెస్ట్ అని, మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా కొద్దిగంత లవంగాలు తీసుకోవాలి. సో ఈ విధంగా ఒక స్టీల్ బౌల్లోకి వేసుకోండి. చూస్తున్నారు కదండి, ఈ మాత్రం లవంగాలు అయితే సరిపోతాయి. లవంగాలు అందరికీ ఇంట్లో అందుబాటుగా ఉన్నటువంటి వస్తువులే కదండి. లవంగాలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడం, జుట్టు రాలడాన్ని తగ్గించడం, చుండ్రును తొలగించడం, అంతేకాదండి జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. సో ఇక మెంతులు తీసుకోవాలి. మెంతుల వల్ల కూడా మన జుట్టుకు అనేక ఉపయోగాలు ఉన్నాయండి. మెంతులు కూడా సాధారణంగా అందరికీ అందుబాటుగానే ఉంటాయి కదండి. మెంతులు జుట్టుకు చాలా మంచివి. ఇవి జుట్టు కుదులను బలోపేతం చేయడానికి, జుట్టు రాలడాన్ని తగ్గించడానికి, చుండ్రును నివారించడానికి, జుట్టు చివర్లు చిట్లడం ఆపడానికి, మెరుపును పెంచడానికి మెంతులు చాలా బాగా ఉపయోగపడతాయి. మెంతుల్లో ప్రోటీన్లు, నియాసిన్ మరియు ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మెంతుల్లోని పోషకాలు హెయిర్ ఫోలికల్స్ను ఉత్తేజపరిచి ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. సో ఇక స్పూన్ తోటి మెజర్మెంట్ చెప్తాను చూడండి. ఇది ఒక్కసారికే కాదండి, ఈ లిక్విడ్ని మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. 1 వీక్ పాటు నిలువ ఉంటుంది. ఈ విధంగా ఒక 2 స్పూన్ల వరకు మెంతులు తీసుకోండి. మెంతుల్ని ఉపయోగించడం వల్ల ఎంత పలుచగా ఉన్నటువంటి జుట్టు అయినా చాలా మందంగా అవుతుందండి. సో చాలామందికి జుట్టు లావుగా ఉండడాన్ని ఇష్టపడతారు కదండి. తప్పకుండా ట్రై చేయండి. జుట్టు అనేది విపరీతంగా పెరుగుతుంది. నేను ట్రై చేశాకే మీతో షేర్ చేసుకుంటున్నా. ఇక బిర్యానీ ఆకు తీసుకోవాలండి. ఎంత పలుచగా ఉన్న జుట్టు అయినా మందంగా పెరగడాన్ని మీరు అబ్జర్వ్ చేస్తారు. చాలా థిక్గా పెరుగుతుందండి. సో పలుచగా ఉన్నటువంటి జుట్టుతోటి ఎవరైతే బాధపడుతూ ఉంటారో, అలాగే బట్టతల మీద సైతం ఈ రెమెడీ అనేది చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఇక చిన్న సైజు బిర్యానీ ఆకులు అయితే 2 తీసుకోండి. మీడియం సైజ్ అయితే 1 తీసుకోండి, సరిపోతుంది. సో ఇక ఇందులోనే డ్రింకింగ్ వాటర్ తీసుకోవాలండి. మనం తాగడానికి ఉపయోగించేటువంటి నీళ్ళు తీసుకోవాలి. ట్యాప్ వాటర్ కానీ సాల్ట్ వాటర్ కానీ తీసుకోవద్దు. సో ఈ విధంగా ఒక గ్లాస్ వరకు, ఒక పెద్ద గ్లాస్ వరకు వాటర్ తీసుకోండి. సో మనం మరిగించినప్పుడు వాటర్ అనేది కాస్త తగ్గాలన్నమాట. సో ఇప్పుడు మనం ఒక పెద్ద గ్లాస్ వరకు వాటర్ తీసుకుంటున్నాం కదండి. ఇది మరిగేటప్పటికి వాటర్ కన్సిస్టెన్సీ అనేది కాస్త తగ్గాలి. బిర్యానీ ఆకులు, లవంగాలు, మెంతుల్లో ఉన్నటువంటి పోషకాలు అనేవి చక్కగా వాటర్కి పట్టాలన్నమాట. సో ఇక స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందామండి. అన్నీ కూడా సాధారణంగా మనం ఇంట్లో ఉపయోగించేవి, ఎలాంటి కెమికల్స్ని యూజ్ చేయట్లేదండి. సో ఎవరైనా ఎలాంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా యూజ్ చేయొచ్చు. సో ఎవరైతే జుట్టు పెరగాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. నేను గ్యారంటీ ఇస్తున్నా. లవంగాల వల్ల, మెంతుల వల్ల మన జుట్టు అనేది విపరీతంగా పెరుగుతుందని సైంటిఫికల్గా ప్రూవ్ అయ్యిందండి. అలాగే బిర్యానీ ఆకుల వల్ల కూడా మన జుట్టుకు అనేక ఉపయోగాలు ఉన్నాయి. సో అన్నీ కూడా మనం తినడానికి ఉపయోగించేవేనండి. మీరు ఎలాంటి టెన్షన్ పెట్టుకోవద్దు. హ్యాపీగా హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. ఎక్కువ సమయం ఏం పట్టదండి, ఈజీగానే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మధ్య మధ్యలో అంతా మిక్స్ చేసుకుంటూ మంచిగా బాయిల్ అవ్వనివ్వాలన్నమాట. కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో 2 to 3 మినిట్స్లోనే, తక్కువ వాటర్ కాబట్టి ఈజీగానే బాయిల్ అయిపోతుందండి. సో చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ మళ్ళీ అడుగుతుంది అని అనుకోవద్దు. ఎందుకంటే చాలామంది స్కిప్ చేస్తూ చూస్తారండి. సో అందుకని చెప్తున్నా. ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి చేరుతుంది. వాళ్ళకు కూడా వీడియో ఉపయోగపడుతుంది కదండి. అలాగే మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి. ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను. సో ఈ విధంగా వాటర్ అనేది బాగా మరుగుతూ ఉన్నప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. సో చూస్తున్నారు కదండి, వాటర్ అనేది కలర్ చేంజ్ అయ్యింది. మనం యాడ్ చేసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్లో ఉన్నటువంటి పోషకాలు అనేవి చక్కగా వాటర్కి పట్టాయి. సో వాటర్ కన్సిస్టెన్సీ కూడా చూడండి, మనం పెద్ద గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేస్తే కాస్త వాటర్ కన్సిస్టెన్సీ అనేది తగ్గింది. ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. కాస్త చల్లారనివ్వాలి. ఇంకా ఇలాంటి యూస్ఫుల్ అయ్యేటువంటి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. సో ఇప్పటి వరకు మన ఛానల్ని సపోర్ట్ చేసిన వారందరికీ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలామంది మన హోమ్ రెమెడీస్ని ట్రై చేసి చాలా బాగా వర్క్ అవుతున్నాయి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికీ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్. ఇక టీ స్ట్రైనర్ తీసుకొని వడగట్టేసుకోవాలండి. సో చూస్తున్నారు కదండి, వాటర్ ఏ విధంగా కలర్ చేంజ్ అయ్యాయో ఈ విధంగా రావాలన్నమాట. చాలా సింపుల్ కదండి ప్రిపేర్ చేసుకోవడం. ఇక ఎలా అప్లై చేసుకోవాలి, ఎంతసేపు ఉంచుకోవాలి అన్నది ఫుల్ డీటెయిల్స్ కూడా చూసేయండి.
మీకు ఈ వీడియోకి సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో కాస్త చల్లారనివ్వాలండి. మీరు ఈ లిక్విడ్ని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. 1 వీక్ వరకు ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ ఉంటుంది, బయట పెట్టడానికి వీలవదండి. కావాలంటే మీరు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట పెట్టడానికి నిల్వ ఉండడానికి మనం కెమికల్స్ ఏమీ మిక్స్ చేయలేదు కదండి. సో ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి. ఇక ఇందులోనే మనం నార్మల్గా ఏ హెయిర్ ఆయిల్ అయితే యూజ్ చేస్తూ ఉంటామో ఆ హెయిర్ ఆయిల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట. ఖచ్చితంగా హెయిర్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. మీరు డాబర్ ఆమ్లా కానీ, పారాచూట్ కానీ, ఆల్మండ్ ఆయిల్ కానీ, మీరు ఏది యూజ్ చేస్తూ ఉంటారో తరచూ ఆ ఆయిల్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. సో కోకోనట్ ఆయిలే తీసుకోవాలని ఏం లేదండి, మీకు ఏది అందుబాటుగా ఉంటే ఆ ఆయిల్ని తీసుకోవచ్చు. ఇక ఆయిల్ని కూడా యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇక స్ప్రే బాటిల్లో ఫిల్ చేసుకొని హెయిర్ మొత్తం స్ప్రే చేసుకోవాలి. నేను నా హెయిర్కి స్ప్రే చేసి చూపిస్తా చూడండి ఏ విధంగా స్ప్రే చేసుకోవాలి అన్నది కూడా. స్ప్రే బాటిల్ అవైలబుల్గా లేకపోయినట్లయితే కాటన్ తీసుకొని చిన్న బాల్ లాగా చుట్టేసి అంత డిప్ చేసుకుంటూ హెయిర్ మొత్తం స్కాల్ఫ్కి, హెయిర్ ఎంత పొడవునా ఉంటే అంత పొడవునా దట్టంగా అప్లై చేసేయండి. సో ఎంత బాగా అప్లై చేస్తే హెయిర్కి నిండుగా జుట్టు అనేది అంత ఒత్తుగా పెరుగుతుంది. వారానికి 2 సార్లైనా అప్లై చేయాలండి ఖచ్చితంగా. సో బెస్ట్ రిజల్ట్స్ కోసం వారానికి 2 సార్లైనా అప్లై చేయండి. ఇక జుట్టు రావడం పూర్తిగా ఆగిపోయిన తర్వాత మీరు నెలకొకసారి అప్లై చేసినా సరిపోతుంది. సో ఈ విధంగా స్ప్రే బాటిల్లో పట్టినంత ఫిల్ చేసుకొని మిగిలినదంతా చక్కగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసి నార్మల్గా రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత కూల్ అంతా తగ్గిన తర్వాత మళ్ళీ మీరు హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా నేను స్ప్రే బాటిల్లో ఫిల్ చేశా కదండి. ఇక నా హెయిర్కి నేను స్ప్రే చేసి చూపిస్తా. హెయిర్కి అప్లై చేయడమే కదండి, మంచిగా మసాజ్ చేయాలన్నమాట. 2 నుంచి 3 నిమిషాల సేపు మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది మెరుగుపడి జుట్టు అనేది చాలా బాగా పెరుగుతుందండి. సో హెయిర్కి అంత ఏ విధంగా స్ప్రే చేయాలి అని అంటే పాపడ్లలాగా తీస్తూ మొత్తం ఎక్కడా కూడా గ్యాప్ అనేది ఉండొద్దండి. మంచిగా మొత్తం హెయిర్ స్కాల్ఫ్కి, జుట్టు మాడు భాగానికి మంచిగా అప్లై చేయాలి. ఇక ఫింగర్ టిప్స్ ఉంటాయి కదండి, చేతి వేళ్ళతో 2 నుంచి 3 నిమిషాల సేపు మసాజ్ చేసేయండి. తద్వారా రక్త ప్రసరణ అనేది మెరుగుపడి జుట్టు అనేది చాలా బాగా గ్రోత్ అవుతుంది. మగవాళ్ళు కూడా యూజ్ చేయొచ్చండి. ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నపిల్లలు ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా జుట్టు రాలే సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. తప్పకుండా ట్రై చేయండి. నేను ఛాలెంజ్ చేస్తున్నా, చాలా బాగా వర్క్ అవుతుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను మీకు ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. సో ఈ విధంగా మంచిగా స్ప్రే చేసేయండి. లేదు అని అంటే మీరు నార్మల్గా ఆయిల్ అప్లై చేసుకుంటారు కదండి, కొద్దిగా చేతిలోకి వేసుకుంటూ జుట్టు మొత్తం దట్టంగా అప్లై చేసేయండి. ఇక 2 అవర్స్ ఖచ్చితంగా అలాగే ఉంచుకోవాలండి. 2 to 3 మినిట్స్ పాటు మసాజ్ చేసినాక దువ్వెనతో దువ్వొద్దండి. ఇమ్మీడియట్గా ఎప్పటికీ దువ్వెనతో దువ్వొద్దు. ఏదైనా మనము హెయిర్కి అప్లై చేసినప్పుడు ఒక 2 to 3 మినిట్స్ పాటు అలాగే ఉంచేసి నార్మల్గా మీరు ఏ షాంపూ అయితే యూస్ చేస్తూ ఉంటారో ఆ షాంపూ తోటి తలస్నానం చేసేయచ్చు. మరొక యూస్ఫుల్ వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.